ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. దెందులూరు నియోజకవర్గంలో ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ నుంచి ఆలపాటి నరసింహమూర్తి కూడా ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆయనకి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా ఆదరిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు నరసింహమూర్తితో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎన్నికలకి ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రం ఉంది, ఎట్లా జరుగుతుంది మీ ప్రచారం? ప్రచారం బాగా జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే జనాలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కావాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎందుకని కాంగ్రెస్ పార్టీ కావాలంటే ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడు స్పెషల్ అంటే ప్రత్యేక హోదా చాలా అవసరం. ఆ ప్రత్యేక హోదా వస్తేనే కానీ మన పిల్లల చదువు కానీ మన పిల్లల ఉద్యోగ భద్రత కానీ మనకి భద్రత కానీ ఉండదని చెప్పాను అనేటటువంటి భావనలో ఉన్నారు. కనుక అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీరు ఇప్పుడు దాకా ఎందుకు రాలేదు, మీరు 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 మాకు ఎందుకు కలవలేదు ఇప్పుడు దాకానని గ్రామ ప్రజలందరూ కూడాను మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మమ్మల్ని అందరూ ఆదరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము అనుకున్న టార్గెట్ కన్నా ముందుకెళ్ళిపోయి మేము ప్రయాణం చేయగలమని చెప్పానని భావిస్తూ ఉన్నాం. నియోజకవర్గంలో చూసుకుంటే టీడీపీ కానీ వైసీపీ కానీ అటు రాజకీయంగా ఆర్థికంగా కూడా బలమైన వ్యక్తులు ప్రచారంలో కూడా అర్థవంతంగా దూసుకుపోతున్నారు. మీరు ఎట్లా వాళ్ళని ఢీకొనబోతున్నారు? వాళ్ళు బలమైన వ్యక్తులు అనేటటువంటిది ఏం కాదు. అసలు బలమైన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటటువంటి జనాలందరూ కూడా కాంగ్రెస్ వాళ్ళే. కాంగ్రెస్ లేకపోకుండా వైకాపా ఎక్కడి నుంచి వచ్చింది? మా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుండే ఆ పార్టీలోకి రాజశేఖర రెడ్డి గారి ద్వారా, రాజశేఖర రెడ్డి గారి కొడుకు గనక రాజశేఖర రెడ్డి గారు లాగా ఆయన పరిపాలన చేస్తాడనేటటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ వాదులందరూ కూడాను వైకాపాకి ట్రాన్స్ఫర్ అయ్యారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సంవత్సరం తిరక్క ముందే ఈ పార్టీ కరెక్ట్ అయింది కాదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మా జాతీయ భావాలు కలిగి ఫెడరల్ ఆలోచనలు కలిగి మేము ఉండేవాళ్ళం. అలాగా అదే విధంగా ఉంటుందని చెప్పానని నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసిన వాడిని. రాజశేఖర రెడ్డి గారి టైంలో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉందో అలాగే ఉంటుంది కావాలని చెప్పాను అనుకున్నాం. ఇది ఒక నియంత పాలనగా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడికి ఒక పద్ధతి లేదు, ఒక కంట్రోల్ లేదు. ఆ వైకాపా పార్టీలో పనిచేయటం అంటే అది ఒక చిన్న గేమ్ లాంటిదన్నమాట. జూదం ఆడినట్టు ఉంటుంది కానీ ఒక పార్టీలో గౌరవప్రదమైనటువంటి విషయం అయితే ఏమీ లేదు. అందుకని ఆ పార్టీలో నుంచి జనాలందరూ కూడా వెనక్కి వచ్చేసేసి కాంగ్రెస్ పార్టీనే బలపరచాలి, కాంగ్రెస్ పార్టీనే ముందుకు తీసుకెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీ నేషనల్ భావాలు కలిగి మత విషయంలో కానీ మనుషుల విషయంలో కానీ కులం విషయంలో కానీ అన్నీ కూడా సామరస్యంగా ఉండేటటువంటి పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలని చెప్పానని జనాలందరూ కూడా మాతో సహకరించి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తూ ఉన్నారు. త్వరలోనే వైకాపా నుంచి జనాలందరూ కూడా ఖాళీ అయిపోయి మాకు కాంగ్రెస్లోకి వచ్చేసే పరిస్థితి. అలాగే తెలుగుదేశంలో పూర్వం నుంచి ఉన్నవాళ్లే కానీ కొత్తగా వెళ్ళిన వాళ్ళు అయితే ఏమీ లేరు. వైకాపా నుంచి జనాలందరూ కూడా ఓటర్సే కానీ చిన్న చిన్న కార్యకర్తలే కానీ పెద్ద పెద్ద నాయకులే కానీ ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసి మనకి ప్రత్యేక హోదా కావాలి, ఆ ప్రత్యేక హోదా కోసం మనకి సెంట్రల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 5 నిమిషాల్లో ప్రత్యేక హోదా మీద సంతకం చేస్తానని చెప్పని ప్రామిస్ చేసిన దానికి జనాలందరూ కూడా ముగ్ధులై ప్రత్యేక హోదా కోసం అని చెప్పనని అందరూ కూడా ఆ పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. అంటే నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు ప్రచారాల్లో అటు మరి వైసీపీ కార్యకర్తలు కానీ మీ కార్యకర్తలు కానీ వివాదాలు జరుగుతున్నాయి. నేను రాత్రి కూడా ఘర్షణలు జరిగిన పరిస్థితి. ఎందుకని అట్లా దాడులు జరుగుతుంది? అబ్బయ్య చౌదరికి, కొటారి అబ్బయ్య చౌదరికి సాంప్రదాయకం తెలియదు, లోకలతన కాదు. పుట్టింది ఈ లోకల్లో కానీ పెరిగింది విదేశాల్లో, ఉద్యోగం చేసింది విదేశాల్లో. ఈరోజు కూడా అతనికి ఉన్నది విదేశీ భావం తప్పితే స్వదేశీ భావం లేదు. ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసి నా వయసు రీత్యా 45 సంవత్సరాల మట్టి అనేక ఎలక్షన్లో అనేక మంది ఎంపీలు, అనేక మంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు పనిచేసినటువంటి ఈ దెందులూరు నియోజకవర్గంలో ఏనాడు కూడా ఎక్కడా కూడా చిన్న గొడవ కూడా జరగకోకుండా ప్రశాంతంగా సోదరభావంగా అన్నదమ్ముల్లాగా కాంగ్రెస్ తెలుగుదేశం పనిచేసినప్పుడు, అట్లాగే కమ్యూనిస్టులు కాంగ్రెస్ పనిచేసినప్పుడు కూడా
సోదర భావంతో చేయటం చూశాం. కానీ ఇలాగా కొంతమంది అల్లరి మూకల్ని తయారు చేసి వాళ్ళని ఎదట పార్టీ వాళ్ళ మీద ఉసుగొలిపి నిన్నటిదాకా నేను అధికారంలో ఉన్నాను కనుక అధికారంలో ఉన్నామని చెప్పనని అమాయకులైనటువంటి కొంతమందిని ప్రలోభాలకు గురి చేసి ఆ ప్రలోభాల ద్వారా ఎదట పార్టీ వాళ్ళ మీద ఆయన అనేకమైనటువంటి గొడవలు సృష్టిస్తూ ఉన్నాడు. వైకాపా అభ్యర్థి అయినటువంటి కొఠారి అబ్బాయి చౌదరి 20 ఏళ్లకు పైగా తేడాతో ఓడిపోబోతా ఉన్నాడు. దాన్ని తట్టుకోలేక నిన్నటి వరకు అధికారంలో ఉన్నామని దాన్ని తట్టుకోలేక ఫ్లక్చువేషన్స్ తోటి ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేపిస్తూ ఉన్నాడు. ఈ దాడులు ఎన్నో రోజులు ఉండవు, అంతా వారం రోజుల్లో అయిపోతూ ఉంది. వారం రోజుల తర్వాత ఈ కొఠారి అబ్బాయి చౌదరి ఫ్లైట్ ఎక్కి లండన్ వెళ్ళిపోతాడు. 2019లో కొఠారి అబ్బాయి చౌదరి గెలుపు కోసం నిరంతరం కృషి చేసి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేసిన వాడిని నేను. కానీ ఈ రోజున నేను వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసేసి నేను అబ్బాయి చౌదరి చేస్తున్నటువంటి పనులు దుర్మార్గమైనటువంటి పనులు, మట్టి దోపిడీ, ఇసుక దోపిడీ, కోడి పందాలు, రోడ్లు పోపిస్తే ఏ పని చేసినా గవర్నమెంట్ పనులు చేస్తే 10% కమిషన్ తీసుకోవటాలు, ఎస్సీల ఏరియాల్లో కూడా రోడ్లు వేసినా కానీ కమిషన్లు తీసుకోవటాలు, ఇవన్నీ కొల్లేటి ప్రజల్ని భయభ్రాంతులు చేసి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకోవటం, అక్కడ చేపల చెరువులు తవ్విచ్చేసేసి ఏ గవర్నమెంట్ పొలాల్లో ఒక చేపల చెరువులు తవ్విచ్చేసేసి నువ్వు నడిపిస్తూ ఉన్నావంటే చుట్టాల బంధువుల్ని పెద్దవాళ్ళని చేద్దామని నువ్వు పెద్దవాడు అవుదామని చెప్పని నువ్వు చేసేటటువంటి అరాచకాల మొత్తాన్ని కూడా త్వరలోనే భూస్థాపితం అవుతాయి. ఇంకా వారం రోజులు టైం ఉంది. ఈ వారం రోజుల్లో కూడా ప్రజలందరూ తెలుసుకుంటా ఉన్నారు. ఇప్పటికే నిన్ను గురించి ప్రజలందరూ తెలుసుకుని అందరూ ఎవరికారు సైలెంట్గా పక్కెళ్ళిపోయే పరిస్థితి ఉంది. నువ్వు ఇలాగే దాడులు చేపిస్తూ ఉంటే నువ్వు ఎంత దాడులు చేపిస్తే మాకు ప్రజల మద్దతు అంతగా పెరుగుతూ ఉంది, నీకు ప్రజల మద్దతు పోతూ ఉంటుంది. గమనించి ప్రజాస్వామ్యబద్ధంగా చదువుకున్న వాడిగా తెలివికలవాడిగా నువ్వు ప్రయాణం చెయ్యి. నీ తండ్రిలాగా దోపిడీ చేద్దాం, లంచాలు తీసుకుందాం అని చెప్పనని ప్రయాణం చేస్తే నిన్నెవరో ప్రజలు హర్షించరు, నిన్నెవరో కూడాను గౌరవించరు. తెలుసుకుని ప్రయాణం చేయండి. నేను చెప్పే మాటలు నువ్వు చేసిన లంచగొండితనాల గురించి నువ్వేమన్నా మాట్లాడాలంటే నీ ఇష్టం, ఎక్కడైనా సరే దానికి కట్టుబడి ఉంటా. నేను ఎక్కడైనా కూర్చొని మాట్లాడదాం, దేవాలయాలు అయినా పర్వాలేదు, ప్రజావేదికలైనా పర్వాలేదు, ఎక్కడైనా పర్వాలేదు. నువ్వు చేసినటువంటి లంచగొండితనం, నువ్వు చేసినటువంటి మోసాలు, నువ్వు చేసినటువంటి దగాకోరుతనాలు అన్నీ కూడా పబ్లిక్గా నేను మాట్లాడతాను. మీరు ప్రతిపక్షాల మీద దాడులు చేపించటం ఇదా ప్రజాస్వామ్యబద్ధంగా మన అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ గౌరవం ప్రకారంగా ఎలక్షన్ జరుపుకుంటా ఉంటే దాని మీద నువ్వు దాడులు జరుపుతున్నావంటే అంబేద్కర్ గారి మీద కూడా నీకు గౌరవం లేదు, మన భారత రాజ్యాంగం మీద గౌరవం లేదు, మీకు ప్రజల మీద గౌరవం లేదు, పెద్దలంటే గౌరవం లేదు, ఏమీ లేదు. అల్లరి మొక్కల నలుగురిని తయారు చేసుకుని ప్రయాణం చేస్తాం. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా కరెక్ట్ కాదని చెప్పనని నా భావన. ఎన్నికల సందర్భంగా దెందులూరు నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి? కాంగ్రెస్ పార్టీ కన్న తల్లి లాంటిది. కాంగ్రెస్ పార్టీని అందరూ ఎరుగుదురు. కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో మేము ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీయే. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఫోటో పెట్టుకున్నా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పథకాలన్నీ కూడా మేమే చేసామన్నట్టుగా ఆయన పెట్టుకోవటం కూడా కరెక్ట్ కాదు. అది మేము కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా సరే ఇప్పటి వరకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఈ దేశాన్ని ఈ స్థితికి తీసుకొచ్చిందని అంటే అది కాంగ్రెస్ పార్టీ చలవే. ప్రజలందరూ కూడా ఇది గమనించి ప్రజలందరూ కూడా తెలుసుకుంటా ఉన్నారు. అమ్మా అయ్యల్లారా అమ్మలారా మీ అందరికీ కూడా ఒకటే నమస్కరించి చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ చల్లని తల్లి లాంటిది. ఏది చెప్పినా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 9 గ్యారంటీలను ఒకసారి చూడండి. ఆ 9 గ్యారంటీలు కూడా ప్రజలకు ఉపయోగపడేవి, ఏ ఒక్కలే కూడా కాదు. బీజేపీలో లేకను ఆదాని అంబానీ లాంటి వాళ్ళకి
రుణమాఫీలు చేసేటటువంటి పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అంటే. పేదల పార్టీ, పేదల కోసం పనిచేసే పార్టీ. మీ పిల్లల భవిష్యత్తు, మీ పిల్లల చదువు, మీ పిల్లల యొక్క ఉద్యోగ భద్రత అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ వస్తే దేశం రాజశేఖర రెడ్డి గారి టైంలో 5 సంవత్సరాల్లో ఎంత డెవలప్ అయిందో అంతకన్నా ఎక్కువ డెవలప్ అవుతుందని షర్మిలా గారు ఈ విషయాన్ని తీసుకుని స్త్రీ అయ్యుండి కూడా కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకుని ఆమె రాత్రనక పగలనక ఆవిడ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలని ప్రజలకు తెలియపరుచుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అందరూ కూడా షర్మిలా గారికి అండగా ఉండాలి, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి. కాంగ్రెస్ పార్టీ మనందరికీ అండగా ఉంటుందని చెప్పానని తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా ఆలపాటి నరసింహమూర్తి చెప్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి ఆదరణ పెరుగుతుంది. అది చూసిన ఆ అధికార పార్టీ నేతలు అది చూసి తట్టుకోలేకపోతున్నారు. అందుకనే మా మీద దాడులు చేపిస్తున్నారు. వాళ్ళు ఎంత దాడులు చేపిస్తే అంత ప్రజల మద్దతు పెరుగుతుందని ఖచ్చితంగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొస్తామని చెప్పి నరసింహమూర్తి చెప్తున్న పరిస్థితి. మీరు జస్ట్ అంటే మనీ ఆర్టీవీ దెందులూరు నుంచి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.